ఏపీలో పెను సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసినటువంటి ఈడీ ఈ నెల 23న తమ ముందు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అవకతవకలు జరిగాయి అంటూ సిండికేట్లకు లబ్ధి చేకూర్చి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, నిధుల మళ్లింపులో ఆయనకు సంబంధం ఉందని ఈడీ అనుమానిస్తుంది. మరి గతంలోనే ఇదే కేసులో ఏపీ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ను సుమారు 71 రోజులు జైల్లో ఉండి సెప్టెంబర్ 2025లో బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈ నెల 22న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా ప్రస్తుతం తాజాగా నోటీసులు అందడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పాలి.